మద్దన చెయ్యాలా? ఆహా! ఎంత బావుందో! బావుందా? మమ్మీ, ఇలా మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో! మమ్మీ, ఆ? నీకు బాగా అలవాటా ఇలా మసాజ్ చేయడం? ఆ, 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 లేదమ్మా, అప్పుడప్పుడు మీ నాన్నకి చేస్తాను. చాలా బావుంది. ఆ! చాలు, చాలు, చాలు. చాలా? ఆ, మమ్మీ, ఆ? కాళ్ళు పడితే కంటికి నిద్ర గ్యారెంటీ. నేను నీ కాళ్ళు పట్టుకోవడమా? ఎంత పొగరే! కెమెరాలున్నాయి. వీడియోనే కాదు, మన మాటలు కూడా రికార్డ్ అవుతాయి. తల్లి పూనకం వస్తే ఆనందమాట, తల్లి జాతర వస్తే పరవశమాట. మమ్మీ, ఇంకొక హ్యాండ్కి ఏమైంది మమ్మీ? ఆ? ఖాళీగానే ఉంది. ఖాళీగానే ఉంది. నక్క తోక తొక్కి నాగలోకమేదో చూడబోయి పిట్ట పోల్తా కొట్టేనే. ఆ చిట్ట చివర ఉన్న కొమ్మ ఎక్కి నువ్వు తేనె పట్టబోతే కొమ్మ ఇరిగనే. అయిపోయి ఇంకొంచెం కింద. ఈ అపూర్వతోనే కాళ్ళు పట్టించుకుంటావే? చెప్తానే నీ సంగతి. చూపిస్తా, ఇంతకింత చూపిస్తా. ఆహాహా! నువ్వు ఇలా కాళ్ళు పడుతూ ఉంటే మమ్మీ ఎంత హాయిగా ఉందో. అబ్బా మమ్మీ, మెల్లగా. ఆ, మెల్లగానా? అలాగే. ఏంటా పూర్వ, దాన్ని ఫినిష్ చేసేసావా? ఆ? ఆ, 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 ఓ, ఫినిష్ అయిపోయిందా? పీక నులిపావా? దిండు వాడేవా? ఆ, ఆ, పిన్ని, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అది కదమ్మాయ్, పీక నులిపితే ఫింగర్ ప్రింట్స్ పడకుండా జాగ్రత్త పడాలి. హలో హలో, నాకు వినిపిస్తుందమ్మాయ్. హలో. ఒక నిమిషం, సిగ్నల్ లేదు, బయటికి వెళ్ళి మాట్లాడుస్తాను. ఇప్పుడు చెప్పు, ఏంటి బాధ? నేను ఫినిష్ చేయడం కాదు, అదే నాతో ఆడుకుంటుంది. అదెలా? ఇక్కడ రూమ్ లో వాయిస్ తో సహా వీడియో రికార్డ్ చేసి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దాన్ని అరుసుగా తీసుకుని ఆడుకుంటుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా రికార్డ్ అవుతుందా? ఆ, హలో. స్నేహం కనబడి ప్రేమే వినబడి బంధం ముడిపడగా తోడై నిలబడి నీడై జత
స్థిరపడి ఉన్నా కలివిడిగా మనసున ఏదో చొరబడి గుండె ఆయనకేమైనా అయితే మీరేమైపోతారా అని భయపడిపోయాను ఆంటీ. అందుకే ఆ చావుని నేను తీసేసుకోవాలనుకున్నాను. బ్రతుకిలా గడపనా. అమ్మా అమ్మా, అప్పుడే వచ్చేసావేంటి? తనకెలా ఉంది? ఈజ్ షీ ఆల్ రైట్? బాగానే ఉంది. ఎంత బాగున్నా, అది ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, నర్సులు ఎంత కేర్ తీసుకున్నా మన అనే ఫీలింగ్ ఉండదమ్మా. భూమి కోసం ఈ రాత్రి నువ్వు అక్కడే ఉండాల్సింది. మనకన్నా భూమికి మన అనుకునే వాళ్ళు ఉన్నారు కదరా. వాళ్ళుండగా నేనెందుకు అనుకుని వచ్చేసా? హాస్పిటల్కి ఆ శరత్ చంద్ర అపూర్వ వచ్చారా. అందుకే బాగుండదేమో అనిపించి అందుకే వచ్చేసాను. వాళ్ళిద్దరిలో ఒకరికే పర్మిషన్ ఉంది. వాళ్ళలో మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? కరెక్టే. భూమికి మనకంటే వాళ్లే ఎక్కువ. వచ్చేసి మంచి పని చేశావు. మన ఫ్యామిలీలో ఒకరు అనుకున్న వాళ్ళు మనకి దూరం అయిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుందమ్మా. ఆంటీకి మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలు, మీకు ఆంటీని ప్రేమగా చూసుకుంటే చాలు. కానీ వచ్చిన వాళ్ళు ఇద్దరినే కాదు, పూర్ణి ఉంది, తనని బాగా చూసుకోవాలి. కోడలు అంటే భర్తని చూసుకుంటే మాత్రం సరిపోదు, ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ గౌరవాన్ని కూడా చూసుకోవాలి. మా ఇల్లు అని నన్ను విడదీయొద్దా అంటే మన ఇల్లు, అందులో నేనొక్కదాన్ని. అమ్మా, భూమికి వాళ్ళు ఎక్కువ కావచ్చు, కానీ మనకి భూమియే ఎక్కువ కదా. ఈరోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం భూమి. అమ్మా, నువ్వే చెప్పావు కదా, నాకేమైనా అయ్యుంటే మేము ఏమైపోయే వాళ్ళమో అని. అంటే భూమి నన్నొక్కడే కాదమ్మా, ఈ ఇంటిని బ్రతికించింది. అవునరా. మరి మన కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనప్పుడు భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదమ్మా. నేను కూడా ఉండిపోదామని అనుకున్నాన్రా, కానీ ఆ శరత్ చంద్ర మనల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు కదరా. దగ్గరికి రానివ్వటం లేదని నువ్వు, దూరం అయిపోతే ఎంత బాధగా ఉంటుందో అని పూరి.
ఎలా జరిగితే అలా జరుగుతుందని నేను ఇలా అనుకుంటూ ఉండిపోలేం కదమ్మా. మరెలారా? మనం ఇప్పుడేం చేద్దాం? భూమి డిశ్చార్జ్ అవ్వగానే మన ఇంటికి తీసుకొద్దాం. మరి ఆ శరశ్చంద్ర ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ఆయనెవరు? ఎవరి అంగీకారంతోనో భూమి మన ఇంటికి రాలేదు. అలాగే ఎవరో ఏదో అంటారనో అనుకుంటారనో భూమి మన ఇంటికి రాకుండా ఉండడానికి మనము ఒప్పుకోం. భూమికి సిటీలో తన అనుకున్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా తన వాళ్ళ కోసం వెతుకుతూ మన ఇంట్లో తలదాచుకుంది మన మనిషి అయింది. మన మనిషిని వాళ్ళ మనిషిని చేసుకుంటానంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? తను మన ఇంట్లో మనలో కలిసిపోయి మన మనిషి అయిపోయింది. మన మనిషిని మనం ఎలా దూరం చేసుకుంటామమ్మా? అయినా ఒప్పుకోవాల్సింది ఆయన కాదు, భూమి. ఒప్పించి తీసుకొస్తా. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మొదట మనింట్లో ఉంది. అది మీరిద్దరూ మర్చిపోయారా? మర్చిపోలేదురా. మనం భూమిని ఒప్పించి తెచ్చేసుకుందాం. పురి, కాస్త ఇంప్రెసివ్గా ఉండేలా మనం భూమి రూమ్ని రెడీ చేద్దాం. పద. సరే అన్నయ్య. నువ్వా? బెడ్ సర్దాలి. అంతా ఓకే కదా? ఓకే. అది ఓకే. ఓకే. ఒరే అన్నయ్య, ఏంటిది? ఏంటి ఈ మాత్రం దానికే షాక్ అవుతున్నావా? ఐఎమ్ టూ అడ్వాన్స్డ్. ఒక్క నిమిషం. భూమి కోసం ఏం బుక్ చేశాను? ఏంటి, రోబోనా? అసలే భూమి పేషెంట్ కదా. ఈ రూమ్లో ఎవ్వరూ లేకపోయినా ఇది జాగ్రత్తగా భూమిని కనిపెడుతూ ఉంటుంది. అది రావడానికి టైం పడుతుందనుకుంటా. మరి అప్పటి వరకు భూమిని ఎవరు చూసుకుంటారనయ్య? ఇంకెవరు చూసుకుంటారే? నేనున్నానుగా. నువ్వా? హా, 24 అవర్స్ ఇదే రూమ్ లో భూమిని చూస్తూ కూర్చుంటావు. అంటే ఇంచుమించు అలాంటిదే అనుకో. ఇంకోటి కూడా ప్లాన్ చేశాను. ఏంటో? ఇప్పుడు భూమి కోసం కొంచెం స్పెషల్ గా మ్యాజిక్ లైట్ సెటప్ చేస్తాను. అది తను పడుకున్నప్పుడు తన నిద్రని డిస్టర్బ్ చేయకుండా, తను మెలకుగా ఉన్నప్పుడు తన మూడ్ ని పాడు చేయకుండా చూసుకుంటుంది. ఎలా ఉంది ఐడియా? మరి తను ఏదైనా అవస్థతో బాధపడుతుంటే అది నీకెలా తెలుస్తుంది? అది కూడా ప్లాన్ చేశా. తను ఏదైనా ఇబ్బంది పడితే ఈ మ్యాజిక్ లైట్ ద్వారా నా రూమ్ లో సెట్ చేసిన అలారం మోగుతుంది. అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. ఇది ప్లానింగ్ అంటే. ప్రతి నైటు నువ్వు నీ రూమ్ లోనే ఉంటావన్న గ్యారెంటీ లేదు. ఏదో అవసరం పడో అర్జెంట్ అయ్యో ఉండకపోవచ్చు. అప్పుడేంటి? నువ్వు ఉంటావు కదా. నేను కూడా లేను. అప్పుడు ఇంకెవరైనా ఒకవేళ. అసలు ఇదంతా ఎందుకన్నయ్యా? భూమి బెడ్ నుంచి దిగగానే పెద్ద సైరన్ మోగేలాగా హాల్లో అరేంజ్ చేయకూడదు? అందరూ లేచి రావచ్చు. ఇంత కష్టపడి ఆలోచిస్తే నీకు కామెడీగా ఉందంటే. లేకపోతే ఏంటన్నయ్యా? తనని 24 గంటలు అబ్జర్వ్ చేస్తున్నారని తెలిస్తే ఏ ఆడపిల్ల అయినా ఎంత అంబారిసింగా ఫీల్ అవుతుందో తెలుసా? ఓ నిజమా? ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నిజం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలనుకుంటారు మీ మగాళ్ళు. తనెలా కంఫర్ట్ గా ఉంటుందో అడిగి తెలుసుకోవాలనుకుంటారు మా ఆడవాళ్ళు. అది మీకు మాకున్న తేడా. ఇచ్చిన లెక్చర్లు చాలు గాని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. భూమికి ఫోన్ చేసి నీ కోసం రూమ్ రెడీ చేస్తున్నాను, ఎలా రెడీ చెయ్యాలి అని అడుగు. అర్రే,
అసలు ఇంత చిన్న విషయం నాకెందుకు తట్టలేదే? నువ్వు పెద్ద మేధావి కదా. ఏయ్, కానీ భూమి దగ్గర ఫోన్ లేదు కదా. అపూర్వ అత్త అక్కడే ఉంది. తనకి ఫోన్ చేసి భూమితో మాట్లాడొచ్చు. ఆ, అది కూడా కరెక్టే. అన్నయ్య, మనంతటా మనం రెడీ చేయడం కన్నా తనకి ఎలా అయితే నచ్చుతుందో కనుక్కొని చేస్తే బెటర్ ఏమో. అవసరం లేదు. అది కాదన్నయ్య, నువ్వు ఇంప్రెస్ అయ్యేలా ఉండాలన్నావు కదా, డిప్రెస్ కాకూడదు కదా. అవదులే, యూ డోంట్ వరీ. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదన్నయ్య. ఒకసారి ఫోన్ చేసి భూమితో మాట్లాడతాను. నీ ఇష్టం. ఉమ్. హలో, చెప్పరా. హలో. ధైర్యం తెచ్చుకోవాలి. భూమి ఎలా ఉంది అత్తయ్య? ఈ టైంలో ఈ క్వశ్చన్ అడగడానికి కాల్ చేసావా? అదెలా ఉంటే నీకెందుకు? అది అంటే అంటే అత్తయ్య, అది మావయ్య భూమి ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కోమన్నాడు. ఆయనకే బాగా ఇంటికి వెళ్ళిపోయారు, దీన్నేమో నా కంట కట్టారు. నేను దగ్గరుండి అన్ని సేవలు చేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉందని చెప్పు. ఇదిగో బాగా తింటుంది. అంటే భూమితో నన్ను మాట్లాడమని చెప్పారు అత్తయ్య. అలా చెప్పారా? చెప్పే ఉంటారు. ఇదిగో చెర్రీ ఏదో మాట్లాడాలంట, మాట్లాడు. చేతులు ఖాళీ లేవు. చెప్పండి చెర్రీ గారు. ఎలా ఉన్నావు భూమి? అదేంటి మీరు నన్ను మువ్వా అని కదా పిలుస్తారు? అది మామూలుగా ఉన్నప్పుడు. నువ్వింత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు సరదాగా నేను అలా పిలవలేను కదా. ఓ అలాగా. సరే అయితే బాగున్నాను. మీ అత్తయ్య చాలా బాగా చూసుకుంటున్నారు. నీకోసం మావయ్య రూమ్ రెడీ చేయమన్నారు. నువ్వు ఎలా రెడీ చేయాలో చెప్తే అలా రెడీ చేస్తాను. ఐ మీన్ అది నీకు రూమ్లో ఎలాంటి పెయింట్ వేయించాలి, డెకరేషన్ ఎలా ఉండాలి, నీకు కావాల్సిన వస్తువులేంటి, ఇవన్నీ చెప్తే అలానే ఎరించేస్తాను. హలో భూమి, ఆర్ యు దేర్? వింటున్నాను. చెప్పు మరి. లేదు చెర్రీ గారు, నాకే రూము రెడీ చేయని అవసరం లేదు. అదేంటి భూమి అలా అంటావు? డిశ్చార్జ్ అయ్యాక నువ్వు ఇక్కడికే కదా రావాల్సింది. ఆహా లేదు, నేను శారదా ఆంటీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒక్కడే ఉండని, వస్తే మళ్ళీ నన్ను తగులుకుంటారు. అలా ఎలా వెళ్తావు? అలా ఎలా అంటారు? ఆ మాటకొస్తే నేను మొదట అక్కడే కదా ఉండేదాన్ని. మరి మామయ్యకి ఏం చెప్పను? అంకుల్కి నేను నచ్చ చెప్పుకుంటానండి. అదే ఫైనలా? నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుందన్న నా ఫీలింగ్ భూమి. శారదా ఆంటీతో కలిసి ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. సరే అయితే మామయ్యతో మాట్లాడు. జాగ్రత్త. ఏమైందన్నయ్య? తను ఇక్కడికి రాదంట. మరి ఎక్కడికి వెళ్తుంది? పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందంట. ఓ అక్కడికి వెళ్తుందా? ఆ, మమ్మీ ఫోన్ కట్ అయ్యి చాలా సేపు అయింది. మరి చెప్పవే. మమ్మీ ఏంటమ్మా
ఈ కండిషన్లో నేను ఐస్ క్రీమ్ తినొచ్చంటావా? ఈ కండిషన్ లో ఐస్ క్రీమ్ ఎలా తింటారు? తినకూడదు. నాన్నకి చెప్పి నీతో పెద్ద హాస్పిటల్ పెట్టించునా మమ్మీ? ఎందుకు? మరి నువ్వు పెద్ద MBBS FRCS డాక్టర్ కదా మరి.